ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఆగస్టు నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసం? కన్యా రాశి వారికి లాభంలో గురుడు బుధుడు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయబోతున్నాడు. అడవుల్లో పడేసినా సరే వీళ్ళకి ధన సంపాదన పెరిగిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి గత నెల కంటే కూడా ఈ నెలలో ఆదాయాలు బాగా పెరుగుతాయి. భార్యాభర్తల కొట్లాట్లు మాత్రం విజృంభిస్తున్నాయి కన్యా రాశి వారికి. అరే, మిలిటరీ వాడు ఒకడున్నాడు, వాడు భార్యని వదిలేశాడు, 2 పిల్లలు. మరి కోర్టులు ఏం చేస్తున్నాయండి? అసలు కేసు ఫైల్ చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు లాయర్లకు 2 లాయర్లు మార్చారు వాళ్ళు. కేసు మాత్రం 4 సంవత్సరాలు అయిందంట, కౌన్సిలింగ్లోనే ఉన్నారు. వాడు రాడు, మిలిటరీ వాడు. వీళ్ళు పాపం ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఉంది కన్యారాశి వాళ్ళ పరిస్థితి. లాయర్లని వాళ్ళు 4 సంవత్సరాలు ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ రాకపోతే పోలీసులు అరెస్ట్ వారెంట్ పంపించాలి, వీళ్ళు అడగాలి. అలా కాకుండా గురుగారు పూజలు చేస్తామండి, జపం చేస్తామండి అని జ్యోతిష్కులందరికీ ఫోన్లు కొడితే ఏమొస్తుంది? ఈ రకంగా కన్యారాశి వాళ్ళంతా కూడా జంప్ ఇంటూ యాక్షన్లోకి వెళ్ళాలి. ఇకపోతే చిట్టిపాటల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా లాభం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కిరాణా వ్యాపారాలు ఇవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఈ కాలంలో ఎవడు చేస్తాడండి కిరాణా వ్యాపారం అంటే? అన్నీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ పెట్టండి, హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఎన్నో సంవత్సరాలు నేను చాలాసార్లు ట్రై చేశానండి, నాకు అవ్వలేదండి అని అంటే, నువ్వు కృష్ణుడి కంటే గొప్పడువా? కృష్ణుడు 17 సార్లు ట్రై చేశాడు, జరాసంధుడు వస్తే పారిపోయాడు. అలెగ్జాండర్ వరల్డ్ విజేత, ప్రపంచ విజేత, 17 సార్లు ప్రయత్నించాడు. ఇప్పుడు ఐఏఎస్ ఇంటర్వ్యూస్లో మా ఫ్రెండ్ కూతురు ఐఏఎస్ రాసినప్పుడు మన దగ్గరే 6th క్లాస్ నుంచి నేనే గైడ్ చేశాను. అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఎలా వస్తుంది ఏంటి అని. మా ఫ్రెండు ఆమె నేచర్ కూడా అలాగే ఉంటుంది. ఒకే క్లాసులో చదివాం కదా, ఏమంటుంది? నేను 4 సార్లు రాశాను, 4వ సారి నేను సక్సెస్ అయ్యాను, నువ్వు 4 సార్లు వచ్చేంత వరకు రాయడమే టిల్ యువర్ గోల్ ఇస్ నాట్ రీచ్డ్. ఆ అమ్మాయి ఒక స్వామి వివేకానందలా చెప్పింది, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఇస్ రీచ్డ్. ఎవరు చేస్తున్నారు ఇది? జ్యోతిష్యుడికి ఫోన్ కొడతారు, చెప్పా 1 లక్ష వేసేయాలా, 2 లక్షలు వేసేయాలా, దండ ఇచ్చేస్తావా, ఉంగరం ఇచ్చేస్తావా? ఇది టైప్లో బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈడికి డబ్బులు రావు, ఆడికి ఉంగరం ఏ బొంగు రాదు, ఇద్దరికి. ఈ టైప్లో అవ్వడం వల్ల చదువుకున్న మనలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఏమన్నా మారిపోద్దండి, జాతకం మారిపోద్దండి, మాకు తెలుసండి, ఇవన్నీ వదిలేయాల. ఫస్ట్ జాతకం మారాలి అని అంటే వీళ్ళు ఫస్ట్ వినయ విధేయతలు నేర్చుకోవాలి. కాబట్టి స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేటటువంటిది చాలా అవసరం. రైతులు పిచ్చగా సంపాదిస్తారు, తెలిసిపోతుంది. ఇక్కడ అప్పులన్నీ తీర్చేస్తారు, విదేశాలకు వెళ్తారు కన్యారాశి వాళ్ళు. మరి ఇంకేం కావాలి చెప్పండి? ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా డౌన్ఫాల్లో ఉంటారు. షేర్స్, స్టాక్స్ ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు లాభాల్లో ఉంటారు. వీళ్ళకి చూడండి, షేర్స్, స్టాక్స్లో మంచి రాణింపు అనేటటువంటిది ఉంటుంది. సో అప్పులు వీళ్ళు చేసినటువంటి వాళ్ళు, అప్పులు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు, బండి కదులుతుంది. ఈ రకంగా కన్యారాశి వాళ్ళని చూసుకుంటే అక్యురేట్గా బాగుంది. అండ్ కుజుడు కూడా మిథున రాశిలో వీళ్ళకి ఉన్నాడు. మరి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజగ్రహ ప్రభావం వలన మరి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చాలా బాగుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా బిల్డర్లు, ఈ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బిజినెస్ అనేటటువంటిది పుంజుకుంటుంది. విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు కూడా చదువులో బ్రహ్మాండంగా వీళ్ళు సాగించడం అనేటటువంటిది జరుగుతుంది, బాగా సాధిస్తున్నారు. కొత్త వస్త్రాలు ధరిస్తున్నారు, కొత్త బట్టలు కొనుక్కుంటున్నారు, కొత్త ఆభరణాలు వస్తాయి ఈ యొక్క నెలలో. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఎవరు అంటే అత్త మామగారుల గురించి, ఆ అత్త మామగారుల వల్ల, లేకపోతే వీడత్త మామగారులు అన్నా అవ్వాలి. ఇవన్నీ కూడా ఈ పెళ్ళం సొమ్ము అమ్మేసి భర్త అత్తగారుల మామగారులని కేర్ చేయకుండా ఈ కోడళ్ళు ఇలా రకరకాలుగా చేస్తున్నారు.
వీళ్ళంతా కూడా పేదవారికి ఉపయోగపడండిరా బాబు అని చదివిస్తే, అనాథలకి వికలాంగులకి సాధువులు చదవండిరా అంటే వీళ్ళు బతకలేక వీళ్ళ కొట్లాటల్లో అసలు పేదవారికి ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు. సో ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి శని వితండవాదాలు చేయడంతో పాటు కుటుంబంలో కళత్ర స్థానాన్ని దెబ్బతీస్తాడు. కళత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా అన్నారు. కాబట్టి పిల్లల్ని కూడా వీళ్ళు కొంచెం బాధ పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనము చాలా మంచి ప్రెషియస్ టైం ఇది. 1 ఇయర్ లాభ గురుడు ఉన్నాడు. అలాగే వ్యయములో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర కేతు గ్రహాల రవి గ్రహాల ప్రభావం వలన ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, చాదస్తం బాగా పెరిగిపోతుంది, విదేశాలకు వెళతారు. షష్ఠస్థితిగతుడైనటువంటి రాహు విదేశాలకు పంపిస్తాడు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి గురుగారు వీళ్ళకి ఎటువంటి పరిహారాలు సూచిస్తారు? మనము ఇదంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశిఫలాలు ఇవి. కాబట్టి వ్యక్తిగత జాతకాలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని బాగుండలేదు కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలి శనివారం నాడు ఉదయం 8 గంటలకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇంట్లో చేసుకోవాలి. ఈ రకంగా మనము దేవతా వృక్షాలలో జమ్మి వృక్షాన్ని లేదా రావి వృక్షాన్ని వీళ్ళ ఇంట్లో కానీ బయట కానీ పెంచుకోవాలి. వీళ్ళు దానికి తులసి చెట్టుకు పూజ చేసినట్టుగా పూజ చేసుకోవాలి. ముఖ్యంగా పేదవారికి, వికలాంగులకి, సాధువులకి, వీళ్ళందరికీ కూడా అనాథలకి దాన ధర్మాలు చేయాలి. అప్పుడు మాత్రమే వీళ్ళ జాతకం బాగుపడుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి మనం చూసుకున్నప్పుడు బుధుడు కూడా మనము బుధ జపం చేసుకోవాలి, బుధ స్తోత్రాలు చదవాలి. ఆ బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆ తర్వాత ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు మనం దానం చేసుకోవచ్చు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కానీ, రాముల వారు కృష్ణుడి యొక్క మంత్ర జపాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరెవరి గురువుల దగ్గర అయితే ఏమేమి మంత్రాలు చేసుకున్నారో దశమహావిద్యలు లాంటి మంత్రాలన్నీ కూడా వీళ్ళు పునశ్చరణ చేసుకోవచ్చు, జపాలు చేసుకోవచ్చు. చేసుకుంటే సరిపోతుంది. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.